జిల్లా కోర్టు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సమావేశ మందిరంలో రాజీ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు వారి సూచనలతో మధ్యవర్తిత్వం రాజీ నేపథ్యంలో ఎంసీపీసీ విధానంపై జ్యుడిషియల్ అధికారులకు అడ్వకేట్లకు అవగాహనతో కూడిన శిక్షణ అందించడం జరుగుతోందని, తద్వారా సత్వర న్యాయం జరగడమే సాధ్యమవుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కోర్టు నందు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సమావేశం మందిరంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వం రాజీ ప్రాజెక్టు కమిటీ ఎంసీపీసీ ఆధ్వర్యంలో జిల్లాలోని 36 మంది న్యాయవాదులకు మధ్యవర్తిత్వం యొక్క కాన్సెప్టు టెక్నిక్స్పై 48 గంటలు 5 రోజుల పాటు జరిగే శిక్షణా కార్యక్రమానికి జిల్లా జడ్జి గంధం సునీత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడారు. ఈ శిక్షణా కార్యక్రమం మార్చి 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 48 గంటల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎస్కే జాన్ బాషా, 2 సీనియర్ మాస్టర్ ట్రైనర్ ఆర్ విజయకమల, ఆర్ రత్నతార, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 36 మంది న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. High-Court has accorded permission to convene this training program in very congenial atmosphere, and also accorded permission to provide necessary material and also working lunch. So we have been providing the same. You are the people of East Godavari, best in hosting. Other people who have come to East Godavari, we came from other districts and we are hosting East Godavari people. I am very happy to say that. And we are hosting 2 eminent trainers who have come from Tamil Nadu. Both madams have been imparting trainings at several places.